గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మీడియా మిత్రులకి, వేదిక అలంకరించిన కూడా నమస్కారం అండి. సో చాలా హ్యాపీగా ఉంది. జగదీష్ గారు ఒక మంచి ప్యాషన్తో ఒక మంచి మూవీ చేశారు. ఆయన యాజ్ ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అండ్ స్టోరీ అంటే ఒక PhD చేశారు ఈ మూవీ గురించి. యాక్చువల్గా ఇంత డెడికేటెడ్గా ఇంత హార్డ్ వర్క్ చేస్తారని నేను కూడా అనుకోలేదు. సో టీమ్ అంతా చాలా బాగా ఆయనకి సపోర్ట్ చేసి చాలా టీమ్ వర్క్ చాలా బాగా చేశారని అనిపిస్తుంది. సో అందరికీ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక సాంగ్స్ విన్నాము, అద్దరిపోయాయి. సో మా సినిమాకి మ్యూజిక్ అందించిన భవానీ రాకేష్ గారు, యూ హావ్ డన్ అ గ్రేట్ జాబ్, కంగ్రాచులేషన్స్ అండ్ వే మోర్ టు గో. సో మీరు మాట్లాడితే వినాలని ఎప్పుడు పాటలే కాదు, అండ్ ఒక పాట హమ్ చేసిన విల్ బి హ్యాపీ. అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నా ఫ్రెండ్ శివాకి. లాస్ట్ 3-4 yearsగా నాతోనే ఉంటాడు. అండ్ తర్వాత జగదీష్ గారికి, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, యాక్టర్, ఎవ్రీథింగ్, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ మెయిన్ థ్యాంక్స్ మ్యూజిషియన్స్కి, టెక్నీషియన్స్కి అండ్ లిరిక్ రైటర్స్. అందులో సాంగ్స్ ఇవ్వడం రాశాడు, లవ్ సాంగ్. అండ్ ఆల్ ద 3 రిమైనింగ్ సాంగ్స్ లిరిక్ రైటర్ ఉంది సరోజిని, వికాస్. అండ్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కింద మాకు డిస్క్రిప్షన్ లో తెలుస్తుందండి మీరు మాట్లాడినంత. ఎనీవే థ్యాంక్ యూ. నెక్స్ట్ శివ గారు ప్లీజ్. హాయ్. సో ఫస్ట్ నేను జగదీష్ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. సో ఆయన ఫస్ట్ నేను కలిసి ఇలా చేద్దామన్నప్పుడు అందరూ కూడా కొత్త వాళ్ళందరూ వచ్చి చేసాం. సో తక్కువ బడ్జెట్లో అందరూ కూడా కష్టపడడం. మెయిన్గా డిఓపి విజయ్ ఉన్నారు, తను కూడా న్యూ యాక్టర్. సో ఆయన కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ భవానీ రాకేష్ నా ఫ్రెండ్. సో సాంగ్స్ అన్ని కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ వంశీ చాలా కష్టపడ్డారు సాంగ్స్కి. అలాగే ఇందులో యాక్ట్ చేసిన అందరికీ కూడా శ్రావణ్యులు, వంద కలిసి ఇంకా చాలా మంది చేశారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాను. ఫస్ట్ నన్ను నమ్మి నాకు కొన్ని బాధ్యతలు అప్డేషన్ జగదీష్ గారికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. సో ఇంత వరకు వర్క్ చేశారు టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ లిరిక్స్ వంశీ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. అందరికీ థ్యాంక్స్ చెప్పే ముందు నేను మాట్లాడాలనుకుంటున్నాను. మన ఇండస్ట్రీలో ఆడియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అంటే కంప్లీట్ గా మూవీ నుంచి ఆయన బ్యాక్ బోన్ అయ్యి రైడ్ నుంచి షో వరకు టాప్ టు బాటమ్ అన్ని చూసుకునే వాళ్ళు. నేను పెద్దగా కంపేర్ చేయాలనుకోవట్లేదు. బట్ ఒక రామగోపాల్ వర్మ గారి కమలాస్ గారి నుండి సో వాళ్ళు ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఒక సినిమాలో వాళ్ళ ఇన్ఫ్లూయెన్స్ కానీ లేకపోతే వాళ్ళ థాట్స్ కానీ ఉంటాయో సో టాప్ టు బాటమ్ మన జగదీష్ గారు ఉన్నారు. సో ఆయన పర్సన్ నాకు ఒక మంచి ఎనర్జీ ఇచ్చారు అనమాట. తర్వాత మేమందరూ ఇన్స్టాల్స్ అయినా కానీ మమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్ళారు. సో మూవీ కూడా చాలా క్వాలిటీ వచ్చింది. నేను కూడా చూసాను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జగదీష్ గారు అండ్ ఆల్సో శివ. ర్యాండమ్ గా కలిసినప్పుడు కూడా మమ్మల్ని అంటే టాలెంట్ నమ్మి అండ్ ఆల్సో భవానీ రాకేష్ జస్ట్ ఒక 5 years బ్యాక్ రికార్డింగ్ లో కలిసిన తర్వాత నమ్మాడు ఈ కెన్ రైట్ అని చెప్పేసి. అందరి నుంచి నేను చెప్పాలనుకోలేదు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడి అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యాక్టర్స్ సిరి గారు ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ ప్లీజ్. ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే ఎందుకు థ్యాంక్స్ అంటే సినిమా ప్రపంచానికి, ప్రేక్షక దేవుళ్ళకి మధ్య వారధిగా ఉంటారు. అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. సో థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. అలాగే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ జగదీష్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇష్టంగా కష్టపడ్డారు. మీకు మంచి సక్సెస్ ఇస్తుంది ఈ మూవీ. అలాగే శివ గారు నాకు మంచి రోల్ ఇచ్చారు. చాలా నైస్ అండి. మీరు సెట్లో కూడా చాలా ప్రశాంతంగా ఇప్పుడు ఎలా కూల్గా మాట్లాడారు అలాగే కూల్గా ఉంటారు.
నాకు ఈ టీంతో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. యముడు అనే టైటిల్లోనే ఉందండి, మనం ధర్మాన్ని రక్షిస్తే అదే ధర్మం మనల్ని కాపాడుతుంది. అందరం ధర్మం ఆ మార్గంలో నడవాలి. దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు. మనం ఎవరికి భయపడకపోయినా ఆ దేవుడికి భయపడాలి. అది మనం ఈ మూవీలో చూస్తాం. ఈ మూవీ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి, అందరికీ నచ్చుతుంది. ఈ అవకాశం ఇచ్చిన నాకు జగదీష్ గారికి సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాతోటి ఆర్టిస్టులందరికీ సార్, మ్యూజిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మేడం మా హీరోయిన్ గారు చాలా నైస్, చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంటారు. సెట్లో తనుంటే ఒక మంచి కళ ఉంటుంది మ్యామ్. సో నేను మీతో వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ సిరి గారు, థ్యాంక్ యూ సో మచ్. మావిక గారు. హాయ్ ఎవ్రీవన్. ఈ అవకాశం ఇచ్చిన శివ గారికి, జగదీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ మంచి సక్సెస్ని అందుకుంటుందని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి ఈ జనరేషన్లో ఇలాంటి స్టోరీస్ అనేది చాలా రేర్గా వస్తున్నాయి. యముడు స్టోరీ అనేది చాలా సస్పెన్స్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరూ వచ్చి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఎస్పెషల్లీ శివ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. Thank you, Monica garu. Thank you so much. Now it's time for Akash garu, second lead role play chesina Akash garu maatladalsinదిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సభకు నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ప్రేక్షకు అభిమానులకి ధన్యవాదాలు. ఫస్ట్గా జగదీష్ గారు చాలా ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. అంటే అన్ని క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ కాలంలో అంటే చాలా తక్కువ మంది ఉంటారు. దానివల్ల అండ్ మెయిన్ ఈ సినిమా అంటే నాకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఈ సినిమాతో జర్నీలో ఉన్న వ్యక్తి శివబ్రో. ఎప్పుడు అంటే ఏదైనా సీన్లో కానీ నాకు సరిగ్గా రాకపోతే మంచిగా పీస్ఫుల్గా అన్నీ బాగా చేశాడు. అండ్ ఇక్కడ కూడా నాకు ఒక చిన్న సినిమా చేస్తున్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. అండ్ మిగతా యాక్టర్స్ అందరు కూడా కంగ్రాచులేషన్స్. అండ్ హీరోయిన్ శ్రావణి గారు నాకు ఎక్కువ టైం మాకు సినిమాలో ఉండకపోయినా తను చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఈరోజు ఈవెంట్కి మెయిన్ హీరో భవానీ రాకేష్ అన్న మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఎవ్రీ సాంగ్ లైక్ నేను ఫస్ట్ నుంచి వింటూనే ఉన్నాను, ప్రతి సాంగ్ బాగుంది. ఇంకా ఈ సినిమా గురించి డీటెయిల్స్ మీకు ఫర్దర్ ట్రైలర్ లాంచ్లో మీతో తెలుస్తుంది. టిల్ దెన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మా హీరోయిన్ శ్రావణి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రావణి శెట్టి. సో చిన్న సినిమా పెద్ద సినిమా అని పక్కన పెడితే ఏ ఆర్టిస్ట్ అయినా ఏ టెక్నీషియన్స్ అయినా ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది డైరెక్టర్ శంకర్ గారు. ఆయన ఇక్కడ లేరు, బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి మీకు. సో కమింగ్ టు ఆర్ ఫిలిం, ఎప్పుడు అనేది బేసిక్గా మనం లైఫ్లో చూస్తూ ఉంటాము. చిన్న చిన్న పొరపాట్ల వల్ల, తెలుసో తెలియకో చేసే కొన్ని పొరపాట్ల వల్ల లైఫ్ అంతా స్పాయిల్ ఉంటుంది. సో లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. అలాంటి కొన్ని సెన్స్ పాయింట్స్ తీసుకుని మేము ఎవడు అనేది డెవలప్ చేసి ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాం. సో నెక్స్ట్ వీక్ నా ఫ్రెండ్ శివ. సో మన లైఫ్లో కొంతమంది తెలుసుకుంటారు. ఎలా అంటే వాళ్ళు సక్సెస్ అవుతున్నా వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలి అని కోరుకునే కొంతమంది ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళలో నాకు శివ వన్ ఆఫ్ ది. సో తనతో పాటు నన్ను ఈ జర్నీలో తీసుకురావడం కదా రాకొచ్చేసాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద శివ. సో కమింగ్ టు ఇంకా ద మ్యాన్. సో అవుట్ సైడ్, ఇన్సైడ్ అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్. సో ఈ గురించి ఒక విషయం చెప్పాలి. సో బేసిక్లీ ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్కి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అరే మనం పెద్ద అయినాక ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, లైఫ్లో కొన్ని సాధించాలి అని ఒక ప్యాషన్తో ఉంటూ ఉంటారు.
డ్రీమ్స్ అనేవి వదిలేయడమో లేదు అంటే పక్కన పెట్టడమో జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం గివప్ ఇచ్చేస్తూ ఉంటాం. కానీ ఈ మనిషి గివప్ ఇవ్వకుండా తన డ్రీమ్ కి చిన్న పాజ్ పెట్టుకున్నారు. సో తను ఎప్పుడైతే చిన్నప్పుడు కన్నా ఒక కళని చిన్న పాజ్ పెట్టుకుని తనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో తన కళని అందుకోవడానికి అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ ఈ రోజు రైటర్ గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా మన ముందుకు వచ్చాడు. సో ఈయన అంటే మేము తీసిన సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అని పక్కన పెట్టేస్తే సో మీరు ఏదైతే డ్రీమ్ అనుకున్నారో అది ఆల్రెడీ అచీవ్ చేసేసారండి. ఎందుకంటే ఇంకా పెద్దది కావాలి. సో తన డ్రీమ్ ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసేసుకున్నారు. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much, Shravani Garu. And now it's time for the true captain of the ship, Jagadish Samanthi Garu. ముందుగా మీడియా మిత్రులకి ఇక్కడికి నా రిక్వెస్ట్ మన్నించి ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులకి, నా శ్రేయోభిలాషులకి, నా ఫ్రెండ్స్కి, సినిమా క్రూ మెంబర్స్కి, వాచ్ చేస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. నా పేరు జగదీష్ కుమార్ రామంచి. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగి సినిమా మీద ప్యాషన్తో చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్ని వదులుకొని ఇక్కడికి వచ్చి సినిమా చేసి ఆడియో ఫంక్షన్లో నేను మీ ముందు నిలబడుకున్నాను. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి, బాలకృష్ణ గారి డ్యాన్సులు చూస్తూ ఫంక్షన్, సినిమా పెళ్ళిళ్ళకి, స్కూల్లో ఫంక్షన్లకి, కాలేజ్ చేసి డ్యాన్స్ చేస్తూ అదే పిచ్చిగా మైండ్లో పెట్టుకొని నాకు ఛాన్స్ ఇచ్చిన దేవుడు నాకు ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సినిమా తీసి ఎప్పుడు మీ ముందుకు వచ్చాను. ఇంకా సినిమా విషయానికి వస్తే మనం రోజు ఈ మధ్యలో ఈ 2-3 years నుంచి ఒక ట్రెండ్ చూస్తున్నాం. ఏ రోజు చూసినా ఏదో ఒక భార్య అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను, తన పిల్లలను, తన తల్లిదండ్రులను చంపడం రోజుకు ఒక వార్త చూస్తున్నాం. అదే మెయిన్ థీమ్గా తీసుకొని దానికి మైథలాజికల్ టచ్ ఇచ్చేసి, అంటే మనకి పురాణ ప్రకారం శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తి అధర్మాన్ని నిర్మూలించారు. ఒకవేళ యముడు అధర్మాన్ని నిర్మూలించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి యమలోకం నుంచి భూమి మీదకి వస్తే, నరకలోకాన్ని భూలోకంలోకి తీసుకువస్తే, చేసిన తప్పుల్ని, పాపాలని గరుడు పురాణం ప్రకారం శిక్షలు భూమి మీదే విధిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ. సో కరెంట్ ట్రెండ్ ఇష్యూని, సోషల్ ఇష్యూని మైథలాజికల్ టచ్అప్తో సినిమాని మిక్స్ చేసి మీ ముందరికి తీసుకొస్తున్నాం. ఈ సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డిఓపి కానీ, ఎడిటర్ కానీ, నా తమ్ముడు లాంటి మా శివ కానీ, మిగతా హీరోయిన్ శ్రావణి, మిగతా ఆర్టిస్టులు, వీళ్ళందరి హెల్ప్, మిగతా టెక్నీషియన్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు. సినిమా మీరు విజువల్గా చూసిన ఒక చిన్న సినిమా లాగా ఉండదు, చాలా హెవీగా ఇస్తాం. సో ముందుగా మీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మీ ద్వారానే ప్రజలకి ఈ విషయం చేరేది. సో మీరందరూ ఈ సినిమాను మంచిగా ప్రమోట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మా టీం ఈ సినిమా ఈరోజు మీరు సాంగ్స్ చూశారు. ఒక్కొక్క 5 songs ఉన్నాయి. 5 songs ఒక్కో సాంగ్ ఒక్కో జోనర్లో ఉంది. సినిమా మీకు మంచిగా అనిపించిన భవానీ రాకేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులకి, బంధువులందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు. Thank you so much.